నారాయణమూర్తి ఈ దీపం పెట్టిన వారికి ఎంత ఫలము కొద్ది మహానుభావ నిత్యముదయలమ్మ నిండార పోసి భాగ్యము నాకాడ పారాడుచుండా ముందుగా విఘ్నేశ్వర స్వామి పాడు చదువుకుందాము. ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరిపించమని. రావోయే విఘ్నరాజా ఈ వెంకటేశ్వర గానామృత పుస్తకాలు ఇక్కడ కొత్తగా ఉన్నాయండి. ఇవి షాపుల్లో దొరకవు. 50 రూపాయలు. ఎవరికైనా కావాలంటే తీసుకొని మాతో పాటు మీరు కూడా చదవండి. అడుగుతుంటే మీ పద్మావతి గురించి వర్ణించి చెప్తున్నాడు. తల్లికి చాలా బాగుంటుంది అమ్మా అని చెప్పి వర్ణించి చెప్తున్నాడు. Thank you.
శ్రీనివాసునికి దెబ్బ తగిలితే తల్లి వనమూలికలు తీసుకొచ్చి పట్టు వేసి సేద తెచ్చింది. ఇది ఆరోగ్యకట్టంగా రోజుకు 11 సార్లు చొప్పున 41 రోజు చదువుకుంటే చాలా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు స్వామివారు. అలాంటి ఘట్టాన్ని ఇంకొకసారి చదివి మనందరం కూడా ఆ స్వామివారిని ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుందాం. మనమందరము సంపూర్ణ ఆరోగ్యవంతముగా శాంతులతో సంతోషంగా ఉండగలందులకు మన గురుమాత తలపెట్టిన కార్యక్రమములు దిగ్విజయంగా కాగలందులకు మనస వాచ కర్మణ శ్రీనివాసుల పదసాక్షిగా శ్రీ వీరబాబు స్వామి పదసాక్షిగా ఈ పారాయణ ఫలితం సమర్పయామి. ఇక్కడి నుంచి పొన్నోరు పార్వతమ్మ పలుకు శ్రీశైల శివకేశవులు పలుకు స్వర్ణపురి జగన్నాథుడు పలుకు విజయవాడలో గల శ్రీ వీరబాబు స్వామి పలుకు పలుకోయమ్మ పలుకు బహుమతులు ఇచ్చారు. మరి విజయవాడ వాస్తవ్యులు ఎలాంటి బహుమతులు ఇస్తున్నారో ఎరుకసానికి అమ్మా ఎరుకసాని మానవ వార్తలు మటుకు అనుకోబాకండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడే మీ పద్మావతిని మరలా చూడాలనే పావనం చేసి మీ సేవలు అందుకొని మీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చి శేషాచల నివాసులైన కన్యాదానము చేయట కొరకు దేవతానిధి అయిన
స్వామివారి ఆస్తి తీసుకొని అందరికీ కళ్యాణం జరిగించాలి గానాంతులంగా చేసుకోవాలి. పరపరమా పరపరమా పరవినరా పరవినరా పరపరమా పరపరమా పరవినరా పరవినరా వెంకటేశ్వర గానామృతము బాలరత్నము దాసిన చరితము వెంకటేశ్వర గానామృతము బాలరత్నము దాసిన చరితము హరి హరి విధముల గానము చేసిన హరి హరి విధముల గానము చేసిన కన్నుల వెందుగ కళ్యాణములు కన్నుల వెందుగ కళ్యాణములు దేశించుడై కరగని మనసు కెమట మురళియో గరుత్మంతుడగంటలకియో అగ్నిదేవుడగంటలకియో అండపిండ బ్రహ్మాండము నిండిన స్వాగతం స్వాగతం జ్ఞానదాతవో నీవేనయ్య జగతి మార్గమును చూపిన స్వామికి ఓ ఓ ఒక నిమిషం ఉండండి కింద అంగరంగ వైభవంగా నృత్య గీతాలతో కోలాటాలతో ప్రజా భజంత్రులతో ఆనంద కావిళ్లతో పూల కావిళ్లతో స్వీట్స్ కావిళ్లతో స్వాగతం పలికారండి. ఏడుగొండవాడ వెంకటరమణ గోవింద గోవింద బంగారు బిందెల బెల్లపు కలిపి మాలమును వేసినారు. పొగలమాత చేతిలో పెట్టి పానకం నీళ్ళ చేస్తున్నారు, పానకం బిందెలిస్తున్నారు, ఆడపిల్లలకి లాంఛనాలు ఇస్తున్నారు. అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతా ఉంది. జై రమలామాతకు రమలామాత చేతిలో పెట్టండి. మీరు కూడా స్వీకరించి ఆనందముగా సంతోషముగా పాడి పంటలతోటి విద్యా పాపలతోటి సంపదలతోటి ధాన్యములతోటి వెయ్యేళ్ళు ఆ వంశ వృద్ధి చెందుతూ ఆనందముగా సంతోషముగా ఉండాలని మనస వాచ
శ్రీనివాస బల సాక్షిగా కోరుకొనుచు పసుపు
గోవిందవాడ వెంకటరమణ గోవింద గోవింద మొదలెట్టుగా గోవింద గోవింద కళ్యాణవాస అమృత గడియల దగ్గరికి వచ్చేసి కళ్యాణ సేవల దగ్గరికి వచ్చేసి వచ్చి కూర్చోండి అందరూ